ఈరోజు మనం మౌనం మంచి అభ్యాసం అనే విషయం గురించి తెలుసుకున్నాం. మనం ప్రతిదీ తెలుసుకోవాలి, తెలుసుకొని ఆచరిస్తే అనుభవిస్తాం, ఆనందిస్తాం. రోజు ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు. చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతము అవటమే కాకుండా మీ ఆశయాలు కలలు కోరికలు అన్నీ నెరవేరుతాయి అని చెప్తే నమ్ముతారా? నమ్మగలరా మీరు? నమ్మలేం కదూ. ఇవన్నీ ఏదో చెప్తారు అని అనుకుంటాం, కానీ ఇది నిజం. అది ఎలా సాధ్యం అంటే మనం ప్రయత్నించి ఆచరించితే కదా తెలిసేది. మన నిర్ణయాలు మనము ఎప్పుడూ చేయకూడదు. దాని శక్తియుక్తులు మనకు తెలియనప్పుడు మనం నిర్ణయించటానికి ఎవరు? మనం నిర్ణయించేది ఎప్పుడంటే మనం ఆచరించి కరెక్ట్గా చెప్పినట్లుగా ఆచరించి అనుభవించిన తర్వాత దాన్ని గురించి చెప్పటానికి అర్హత వస్తుందే కానీ మరి ఏది కూడా మనం గబగబా ప్రతిదాన్ని మనం నిర్ణయం చేయకూడదు. మరి ఎట్లా తెలుస్తుందంటే ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమవుతుందో. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంతసేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా, అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏమిటో తెలుసుకుందాం. మౌనంగా ఉండటం అంటే ఇంట్లో పనులు చేస్తూ, లేకపోతే ఏదో టీవీలోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనం అంటే మనం మాట్లాడకపోయినా ఇలాంటివన్నీ చేస్తుంటే మన మనస్సు దాని మీదకి వెళ్తుంది కనుక అది మౌనం కాదు అని చెప్తున్నారు. అచ్చంగా మౌనంగా ఉండటం, ఈ పనుల అన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడదు, కానీ మనసు ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. అదే కళ్ళు మూసుకొని మాటని మనస్సుని మౌనంలోకి జార్చామనుకోండి, ఓ 10 నిమిషాలు చాలు. కళ్ళు తెరిచేదాకా చూస్తే హాయిగా ఉంటుందట. మౌనం మనల్ని దగ్గర చేస్తుంది, మనల్నే దగ్గర చేస్తుంది అన్నమాట. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు అక్కడితో అయిపోతుందా? అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే. దాన్ని ధ్యానం అనండి, మెడిటేషన్ అనండి, ప్రాణాయామం అనండి, ఏదైనా కావచ్చు. ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు అలాగ మాయమైపోతుంది. అంతేకాదు, మౌనంగా ఉండడం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా? మౌనం మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ఉంటాయి. బెదురు అనవసరమైన కబుర్లు ఏమీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచితూచి మాట్లాడటం చేతగాని తనమని అనుకుంటారు. అది కానే కాదు. తనపై, తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియజేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు వెనక్కి రావు అంటారు. అందుకే కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము అంటారు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని రకాల అనుభూతులు, భావ పరంపరలు మనల్ని పట్టి ఆపేస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మనస్సు మీద పడుతూ ఉంటుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది.
అవి మన మాటలపై చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అదే మౌనం. ఆ మౌనంలో ఏ ఆలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై ఓ 10 నిమిషాలైనా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటి అన్నది చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి ఆ ప్రశాంతతని రుచి చూశాక దాని గురించి మీరే మరో 10 మందికి చెప్తారు. అందుకని మనకి మౌనం అంటే ఏమిటి, మౌనాన్ని ఎలా పాటించాలి, పాటిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, మరి దాన్ని మౌనంగా ఉన్నప్పుడు అనే మాటలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా చెప్తారు అంటే ప్రాణాయామనండి, మరి ధ్యానం అనండి, ఏదైనా అనొచ్చు, మెడిటేషన్ ఏదో ఒకటి అనొచ్చు, అన్నీ ఒకటే. ఏమిటి, మౌనంగా కళ్ళు మూసుకుని మనసు శ్వాస మీద పెట్టటమే చెయ్యాలి. ఆ శ్వాస నుండి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నిదానంగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస మీద పెట్టాలి. ఆ విధంగా ఏకాగ్రతగా శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే చాలు, వీళ్ళు చెప్పిన ఫలితాలన్నీ కూడా వస్తాయి. అందుకని మౌనం అంతర్ముఖుల్ని చేస్తుంది, మాటను చక్కగా నిదానంగా పలికించే శక్తిని ఇస్తుంది అని, దానివల్ల కోపాలు తాపాలు రాగాలు ద్వేషాలు ఉండవు. చక్కగా మనకి మనస్సు ప్రశాంతత మిగులుతుంది. అదే మనకు కావలసింది. కనుక మౌనంగా ఉండండి, కాసేపు మౌనాన్ని పాటించండి, దాని ఫలితాలని అందుకోండి, ఆనందించండి అని మనకి చెప్తున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.